నమస్కారం. చెరుకూరి గ్రూప్ సమర్పించు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పరమశివుడు తన అవతార విశేషాన్ని బట్టి నెలకొన్న ప్రదేశాన్ని అనుసరించి ప్రతిష్ఠించిన భక్తుని పేరు తెలిసేలా ఇలా అనేక నామాలను ధరిస్తాడు. ఆ సంవిధానంలో హట్కా నదీ తీరాన వెలసి ఆ నది పేరు పెట్టుకుని హటకేశ్వరనాథ్జీ మహాదేవుడై పూజలందుకుంటున్న ఆలయం ఛత్తీస్గఢ్లో అలరారుతోంది. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ మహానగరంలో హట్కా నదీజల నిరంతరాభిషిక్తుడిగా శ్రీ హటకేశ్వరనాథ్జీ మహాదేవ్ మందిరం విరాజిల్లుతోంది. నేటి తీర్థయాత్రలో ఆ ఆలయ విశేషాల్ని వీక్షిద్దాం. ఎక్కడా లేని వైచిత్ర్యనంతా తనలోనే ప్రదర్శించే దేవుడు పరమశివుడు. తాను వెలసినా అలా వైశిష్ట్యాలతోనే ప్రకటితమవుతాడు. బహులింగాల మధ్య ప్రత్యేకతలతో కూడిన ప్రధాన లింగమూర్తితో ఈ రాయ్పూర్ దేవాలయాన స్వయంభూ శివలింగమయ్యాడు. నేడు కారున్ నదిగా పిలుస్తున్న ఒకనాటి హట్కా నదీ తీరాన ఆ నది పేరునే ధరించి శ్రీ హటకేశ్వరనాథ్ లింగకారుడిగా ఆవిష్కారమయ్యాడు. రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానాంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాతీచంపక బిల్వపత్ర రచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. నానా విధములైన రత్నాలు లేకపోయినా విభూతి రేఖలను దిద్ది ఒక మందార పువ్వును పెడితే చాలు భువనైక సుందరుడవుతాడు శివుడు. నమః శివాయ హర హర భోలే నమః శివాయ. రత్నఖచిత సింహాసనం లేకపోయినా ఓ పానవట్టంపై లింగాకృతిని కొలువుదీర్చి ఇంత బూడిదను భస్మలేపనంలా పూస్తే చాలు చిదానందేశ్వరుడవుతాడు శివుడు. అలాంటి పరమానంద పరమేశ్వరుడు స్వయంభువుడై వెలసిన శ్రీ హటకేశ్వరనాథ్ మహాదేవ్కి 15వ శతాబ్దంలో క్రీస్తు శకం 1402వ సంవత్సరంలో రాయ్పూర్లో నిర్మించినదే ఈ మందిరం. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఈ ఆరామ మూల విరాట్టుగా వెలసిన హటకేశ్వర లింగం ఒక విశిష్ట శివలింగమై అలరారుతోంది. గోధుమ వర్ణంలో నున్నటి శిలామూర్తిగా ఆ పరమేశ్వరుడు నిండుగా దర్శనమిస్తున్నాడు. లోహ కవచాలంకృత పానవట్టంపై బిల్వపత్రాలు అర్కపూల దండల అలంకారంతో ఎంతో అందంగా కానవస్తుంది. తామ్రలోహ నాగదేవుని పంచపడగలు తన స్వామికి ఛత్రఛాయనిస్తూ అమరి ఉన్నాయి. శైవ భక్తులెంతో భక్తిపూర్వకంగా భావించే శైవ క్షేత్రాలలో ఈ హటకేశ్వర ఆరామం ప్రముఖమైంది. మహేశ్వర చంద్రపీడ చంద్రమౌళి విశ్వం విశ్వాంబరేశ్వర వేదాంత సార సందోహ కపాలి నీలోహిత ధ్యానాధర పరిచ్ఛేద. ఛత్తీస్గఢ్ చంద్రశేఖరుడు హటకేశ్వరనాథుడిగా భక్తజనుల స్వహస్తాలతో నిరంతర జలాభిషేకాలందుకుంటున్నాడు. అభిషేక ప్రియుడనిపించుకున్న ఆ గౌరీనాథుని దర్శనం, అభిషేకం ఎంతో పుణ్యప్రదాయకం. మూల విరాట్టుగా విరాజిల్లుతున్న ఆ హటకేశ్వరుని చెంతనే ప్రతిష్ఠితమైన అనేక శివలింగాలకు జరిగే అభిషేకాది అర్చనల వీక్షణము పరమ పవిత్రం. నాగేంద్రహరాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ అని
పంచాక్షరీ మంత్రమైన నమశివాయని ఆర్తిగా స్మరించుకుంటూ హటకేశ్వర మందిరంలోకి అడుగిడితే ఎదురుగా భక్తుల స్వీయ హస్తాలతో పరమశివుడు హట్కా నదీ జలాల అభిషేక స్నానాలు చేయించుకోవడం మనకు నయనానందకరంగా కనబడుతుంది. హటకేశ్వరనాథ్కి ఎదురుగా ఒక రాతి నంది చూడముచ్చటగా శిల్పితమై ఉంది. శివుని నమ్మినబంటూ శివవాహనం అయిన నందీశ్వరుడికి కూడా శివునికి చేసినంత ప్రీతిగా అభిషేకాన్ని చేస్తారిక్కడ. ఈ ప్రాంతాన్ని రాజా రామచంద్ర కుమారుడైన బ్రహ్మదేవరాయ్ పరిపాలిస్తున్న కాలంలో హజీరాజ్ నాయక్ అనే భక్తుడు స్వయంభూ హటకేశ్వరునికి ఆలయాన్ని నిర్మించాడని ఇక్కడ సంస్కృత భాషలో ఉన్న శాసనాన్ని బట్టి తెలుస్తోంది. స్వయంభూ హటకేశ్వరునికి జల క్షీరాది పంచామృతాభిషేకాలు ఎంతో భక్తి తత్పరతతో చేస్తారు. ఎంతమంది భక్తులు ఎన్నిసార్లు చెంబుల కొలది అభిషేకాన్ని చేసినా తనివి తీరనంత అభిషేకానంద భరితుడై ఉంటాడా హటకేశ్వర మహాదేవుడు. శివునికి ఇష్టమని బిల్వపత్రాన్ని, ఎర్రని మందార పుష్పాల్ని సమర్పిస్తారు. నమః శివాయ అని నమస్కృతులు చెల్లిస్తారు. హటకేశ్వరనాథ్ శివలింగానికి వెనుక నల్లని శిలామూర్తులుగా ఉన్న వరాహరూపునికి, శివభృత్యమూర్తికి కూడా పూజాధికాలు నిర్వహిస్తారు. ఇదే ఆలయ ఆవరణలో పలు శివలింగాకృతులు నెలకొని భక్తుల పూజలందుకుంటున్నాయి. హటకేశ్వరునికి ఎదురుగా ఉన్న ఒక సాధుసంతు విగ్రహం ఎదుట కూడా ఒక నల్లని శివలింగం పానవట్ట సహితంగా అగుపిస్తుంది. దూదేశ్వరనాథ్ మందిరంలో ఉన్న మరో శివలింగం భక్తుల సంగే పూజలందుకొని అనుగ్రహిస్తోంది. అక్కడే మరో శివలింగం కూడా అభిషేకాది అర్చనలందుకుంటోంది. ఆ శివలింగానికి వెనుక పాలరాతి మూర్తులుగా వినాయకుని విగ్రహం కానవస్తుంది. ఇలా అలనాటి హట్కా నది, నేటి ఖారూన్ నది ఒడ్డున ఉన్న హటకేశ్వరనాథ్ ఆలయ ఆవరణమంతా వివిధ రూపాల్లో నెలకొన్న శివలింగాలకు, వాటి ముందున్న నందులకు అభిషేకాది అర్చనలు శైవాగమ రీతిలో ఎంతో ఘనంగా జరుగుతాయి. ఆదిలయకారుడు ఎక్కడ కొలువుదీరినా ఆ ఆరామ పరిసరాలు కైలాసగిరి అంతటి పరమ శోభతో వెలసిల్లుతూ ఉంటాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి రాజధానిగానే కాక ఎంతో పరమ పునీత ఆలయాలకు కేంద్రమై మహాక్షేత్రాల సరసన నిలిచినది రాయ్పూర్ నగరం. ఆ నగరానికి ఆభరణం ఈ హటకేశ్వర మందిరం. ఆ మందిరం ఎంత శోభస్కరంగా శోభిల్లుతుందో చూద్దాం. 36 కోటలను కలిపి ఛత్తీస్గఢ్ అని అంటారు. ఆ అర్థంలో ఏర్పడిన రాష్ట్రం ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఛేడి అనే దేవుని కోట ఉన్న ప్రాంతమని ఛేడీస్గఢ్ అని కూడా ఇక్కడి వారు భావిస్తారు. అలా పిలుచుకుంటున్న రాష్ట్రం ఛత్తీస్గఢ్ అనే పేరు కొత్తదే అయినా సంస్కృతి సంప్రదాయాలు ఎంతో పౌరాణిక ప్రాశస్త్యమైనవేనని ఇక్కడి గుళ్ళు గోపురాలను చూస్తే అర్థమవుతుంది. గంగా నదీ తట కాశీవలే హట్కా అనే నది ఈ రాయ్పూర్కి గంగ అయ్యింది. అదే నదిని నేటి యుగంలో ఖారూన్ నది అని పిలుస్తున్నారు. రాయ్పూర్కి 5 కిలోమీటర్ల శివర్లలో ఖారూల్ నది ఒడ్డున భవ్యమైన గోపురాలు, విమాన శిఖరాలు సగర్వంగా ఆ నీలి అంబరాన్ని తాకుతున్నాయా అన్నంత ఎత్తుగా పరివేష్టితమై ఉంటాయి. శివుని చేతి ఆయుధమైన త్రిశూలం విశ్వాంబరాలకు దూసుకెళ్లుతోందా అన్నంత దీటుగా నిలబడి ఉంటుంది. శైవాగమాన్ని ఎల్లడెలా వ్యాపింపజేయడానికి సంకల్పించిందా త్రిశూలం అన్నంత దృఢంగా నిలబడి ఉన్నది. ఆ త్రిశూలానికి అభివాదం చేస్తున్నాయా అన్నట్లు గగనవీధుల్లో తిరుగాడే మేఘమాలికలు విభూది రేఖల్లా ఒదిగి అమరిపోతుంటాయి. ప్రధానాలయానికి ద్వారపాలకులుగా ఉన్న శివభృత్యుల మూర్తులు వర్ణరంజితంగా ఉన్నాయి.
ఒక శివభృత్యునికి 3 పాదములతో విలక్షణమైన రూపంతో ఉండే విగ్రహం తీర్థయాత్రికుల దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రవేశద్వారం పైభాగాన శివపార్వతుల విగ్రహాలు చూడముచ్చటగా ఉంటాయి. శివాలయానికి లోపల ద్వారం ముందర ఒక విరాట్ నందీశ్వరుని విగ్రహం బహువర్ణమయంగా చూడగానే ఎంతో ఆకర్షించేదిగా ఉంది. ముల్లోకాలే కాదు, 7-14 భువన భాండంబుల అవలీలగా శివుని మోసుకుంటూ తిరగగలిగేంత బలిష్టమైన నందీశ్వరుడుంటాడు. అంతరాలయంలోకి వెళితే ఎంతో సుందరమైన ముఖమంటపం కానవస్తుంది. గర్భాలయ ద్వారం పైన చతుర్భుజ వినాయకుని చిరుప్రతిమ ఉంది. ఈ హటకేశ్వరనాథ్ ఆలయం, ఈ ఆలయ పరిసర ఉపాలయాల గోపుర సముదాయాలతో, ధ్వజస్తంభాలతో, గోపుర శిఖరాలపై ఎగిరే సింధూర కాషాయ ధ్వజాలతో ఒక పరమోత్కృష్ట హైందవ సంస్కృతి వైభవం విరాజిల్లుతున్నట్లుంటుంది. సృష్టి, స్థితి, లయకార్యాలలో లయకారుడు ఈ పరమేశ్వరుడు. శక్తి స్వరూపుడైన పరమశివుడు ప్రమద గణాలతో, శక్తి గణాలతో కొలువై కైలాసమంతటి సందడిగా ఉంటాడు. రాయిపూర్ హటకేశ్వరనాథుడు తన ఆలయం చుట్టూ ఎంతోమంది శక్తి రూపులతో పరమ కోలాహలంగా కొలువయ్యాడు. హటకేశ్వరనాథ్ దర్శనార్థులై వచ్చిన యాత్రికులకు లభించే ఆ సకల స్వరూపుల దర్శనం మనము చేసుకుందాం. శ్రీ హటకేశ్వరనాథ్ మహాదేవ్ భవ్యారామం దాపుననే విరాజిల్లుతోన్న ఉపాలయం శ్రీ సిద్ధి మనోకామన సంతోషీమాత భూతేశ్వరనాథ్ మందిరం. భవ్యమైన రీతిలో అలరారే గోపురాది శిఖరాలతో ఉండే ఈ ఆలయంలో గర్భాలయ మూలవిరాట్టుగా శ్రీ సంతోషీమాత పార్వతీదేవి అంశగా అన్నపూర్ణేశ్వరికి ప్రతిరూపంగా కొలువుదీరి ఉంది. అన్నప్రసాదులను వసంగి భక్తులకు సంతోషాలనిచ్చే తల్లి కనుకనే సంతోషీమాత అని పిలుచుకుంటారా తల్లిని. గులాబీ రంగు చీర ధరించిన ఆ చతుర్భుజి సంతోషీమాతకు స్వర్ణవర్ణ కిరీట సహిత సకలాభరణాలను అలంకరించి పూజాదికాలను నిర్వహిస్తారు. ఈ సంతోషీమాత గర్భాలయానికి మరో పక్కనే మరో శివగర్భాలయంలో భూతేశ్వరనాథ్ నామధేయంతో శివుడే కొలువై భక్తజనుల సేవలందుకుంటున్నాడు. ఆ భూతేశ్వర లింగానికి వెనుక భాగాన ఒక వేదికపై పార్వతీదేవి, చతుర్భుజ వినాయకమూర్తులు ఉన్నాయి. మరోపక్క శ్రీ కాళేశ్వరనాథ్ బాబా మందిరం ఉంది. ఆ మందిరంలోనూ పాలరాతి గణపతి విగ్రహం, దాని ముందు గణేశుని పితృదేవుడు, జగత్పితరుడు అయిన పరమశివుడు గోధూళివర్ణ శివలింగమై ఉన్నాడు. ఇదే ఉపాలయ మందిరాల వరుసలో శ్రీ రాధాకృష్ణ మందిరం కూడా ఎంతో మనోరంజకమై ఉంది. పాలరాతి మూర్తులుగా రాధాకృష్ణుల ప్రతిమలు పరమ సుందరంగా ఉన్నాయి. వ్యత్యస్త పాదార విందుడై పిల్లనగ్రోవినూదుతూ కృష్ణ పరమాత్ముడు అగుపిస్తుండగా చిరుదరహాసిని అయి రాధాదేవి స్థానక భంగిమలో ఉంది. వీరికెదురుగా విష్ణు సేవకుడైన గరుత్మంతుడు నమస్కార ముద్రతో వినయ విధేయుడై ఉంటాడు. ఇదే ప్రాంగణాన హనుమ ఉపాలయం కూడా ఉంది. ఒక అస్పష్ట అమూర్తమూర్తి రూపాన సింధూర వర్ణంలో మెరిసిపోతూ ఆంజనేయ స్వామి ప్రతిమ ఒకటి భక్తులకు దర్శనమిస్తుంది. ఈ అస్పష్ట హనుమకు యజ్ఞోపవీతం అలంకృతమై ఉండడం ఒక ప్రత్యేకతగా భాసిస్తోంది. హటకేశ్వరనాథ్ మహాదేవుని మందిర పరిసరాల్లో ఎన్నో ఉపమందిరాలు, ఉపాలయ దేవీ దేవతలు దర్శనమిస్తుంటారు. హటకేశ్వర ఘాట్ అంతటా దేవుళ్ల మందిరాలమయంగా అలరారుతూ ఉంటుంది. వాటిలో శివుని అర్ధనారీశ్వరి దాల్చిన ఉగ్రరూపిణి మహాకాళీ అవతారం ఒక విశిష్ట ఉపమందిరమై భాసిల్లుతోంది. ఆ మందిరం ఎన్నో విశేషాల సమాహారం. శంకరుడు ఎక్కడుంటే అక్కడ అర్ధనారీశ్వరి కూడా ఏదో ఒక అవతారికయై కొలువుదీరే ఉంటుంది. ఆ శివపత్ని పార్వతీదేవి దుర్గగా అవతరించి దుష్టులను దునుమాడింది. పరమక్రూర అసురులను సంహరించేందుకు శివుడాజ్ఞతోనే కాళికాదేవిగా కూడా అవతరించింది.
ఆ కాళికావతారిణిగా ఈ రాయపూర్ హటకేశ్వరుని చెంత శ్రీ దక్షిణేశ్వరి కాళీమాత మందిరంలో కొలువై భక్తులకు దర్శనమిస్తోంది. ఒక తెల్లని కపాలం ఈ ఆలయ ప్రవేశద్వారంపై ఉండడం తాంత్రిక శక్తులను నిలువరించి భక్తజన సంరక్షణిగా కాళికా అమ్మ ఉంటుందని చెబుతుంది. గర్భగృహాన కాళికామాత శుంభనిశుంభ రక్తబీజ వంటి రక్కసులను సంహరించిన నిలువెత్తు ఉగ్రరూపిణిగా నిలుచొని ఉంది. రాక్షస సంహారమైన ఉగ్రం తగ్గని కాళిక అమాంతం భర్తయైన శివుని ఎదపై కాలిడిగానే శాంతస్వరూపంలోకొచ్చేస్తున్నదా అన్నట్లుగా కాళిక ముఖవర్చస్సు భక్తజనులకు అగుపిస్తుంది. ఆ మహోగ్రణికి ఇరువైపులా హనుమ, మరోవైపు అసురుని శిరస్సు ఉంటాయి. ఈ ఉపాలయానికి దాపుననే శ్రీ పంచాదశనామ జూనా అఖాడా పేరున మరో ఉపమందిరం భక్తజన దర్శనార్థమై ఉంది. ఈ ప్రధానాలయమంతటి ఉపాలయంలోనూ పార్వతీదేవి మరో రూపాలైన దుర్గాదేవి సింహవాహిని అయి ఉంది. ఆమె పక్కనే రౌద్రాణిగా మహాకాళి ఎర్రని నాలుక చాచి చతుర్భుజాలలో ఆయుధాలను, అసురుని శిరస్సు, ఆ శిరస్సు నుంచి కారే నెత్తురు నేలపడకుండా రక్తపాత్రను ధరించి ఉంటుంది. అక్కడే తపోభంగిమలో ఆసీనుడైన శివుని ప్రతిమ పరమశాంతంగా ఉండి శివుడింత అందంగా ఉంటాడా అన్న రీతిలో ఉంది. ఇదే అఖాడాలో నవనాథ దత్తాత్రేయ భగవాన్ 9 మునీశ్వరుల సహితంగా ఉన్నాడు. మధ్యలో గురుపరంపరకు ఆద్యుడైన త్రిమూర్త్యాంశజుడైన త్రిముఖ దత్తాత్రేయుల వారి విగ్రహముంది. వారి కింద భాగాన వరుసగా గహనీనాథ్, రేవణనాథ్, శర్పతీనాథ్, కానిఫ్నాథ్, ముచ్చీంద్రనాథ్, గోరక్షకనాథ్, జాలీధర్నాథ్, నాగేష్నాథ్, భరత్నాథ్ అనే 9 మంది ఋషిగణంతో కొలువై ఒక ఋషిపీఠాన్ని కళ్ల ముందు ఆవిష్కరిస్తారు. ఆయా దేవీ దేవతల స్వరూపాలే కాక వారి పేరున ఉండే యంత్రాలు కూడా ఇదే కుడ్యమందిరాలలో నెలకొని ఉండడం విశేషం. మాతంగి, చిన్నమస్త, షోడశీదేవి, తారాదేవి, మహంకాళి, బగళాముఖి, ధూమవతీదేవి, భువనేశ్వరీదేవి, త్రిపుర భైరవీదేవి ఇలా నవమాతలు నవయంత్రాల సహితంగా శిల్పితమై చిత్రితమై ఉన్నారు. ఇదే పంచాదశనామ జూనా అఖాడ మందిరంలో మరో విలక్షణ మందిరం నవగ్రహ దేవతల మందిరం. మధ్యలో సూర్యభగవానుడు సప్తాశ్వరథారూఢుడై ఉన్నాడు. చుట్టూ ఆయా దేవతలు వాస్తుయుక్తంగా ఏ దిశాభిముఖంగా ఏ గ్రహదేవత ఉంటాడో ఆ దిశాముఖులై నవగ్రహాది దేవతలు వాహన సహితంగా దర్శనమిస్తారు. భక్తుల జాతకపర గ్రహపర దోషాలను నివారించేందుకు, వారి ప్రార్థనలను ఆలకించి అనుగ్రహించేందుకు కొలువై ఉంటారు. ఇలా ఎన్నెన్నో విశేషాలమయంగా అడుగడుగున శివమహిమాపూరితంగా ఉన్న ఈ రాయపూర్ శ్రీ హటకేశ్వర్నాథ్ మహాదేవ మందిర దర్శనం నిజంగా పూర్వజన్మ సుకృతముంటేనే సాధ్యం. హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమః శివాయ. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్కి హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్, హింగన్ ఘాట్, నాగపూర్, భండారా, దుర్గ్, భిలాయ్ల మీదుగా చేరుకోవచ్చు. విజయవాడ నుంచి కోదాడ, సూర్యాపేట, కోలుకొండ, జన్గావ్, కరీంనగర్, సిర్పూర్ కాగజ్ నగర్, బలార్షా, చంద్రాపూర్, రాజ్నంద్గావ్, దుర్గ్, భిలాయ్ల మీదుగా రాయ్పూర్కి చేరుకోవచ్చు. రాయ్పూర్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హట్కా నేటి ఖారూన్ నది ఒడ్డున ఉన్న శ్రీ హటకేశ్వర్నాథ్ మహాదేవుణ్ణి దర్శించుకుంటారు భక్తులు. హరహర మహాదేవ శంభో శంకర అని ఆర్తిగా అర్థించిన వారికి సకల శుభంకర దర్శనమిచ్చే చక్కటి దేవుడు హటకేశ్వర మహాదేవుడు. తనను చూడవచ్చిన వారికి తానే కాక ఎంతో మంది శక్తి స్వరూపుల దర్శనాన్ని వరంగా వసంగే దీనజన పరిత్రాయణుడు
ఈ హటకేశ్వరనాథ్ మహాదేవ్జీ. ఆ శివుని స్వయంభూ శివలింగ దర్శనం చేసిన వారికి సర్వ శుభాలు వనగూరాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మరో దేవుని దర్శనం చేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.